కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. దాదాపు 2 ఏళ్ల పాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది ఈ మహమ్మారి. అయితే కరోనా కథ ముగిసింది కదా అని అంతా రిలాక్స్ అవుతున్న తరుణంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా విజృంభించడం మొదలుపెట్టింది. అవును, మీరు వింటున్నది నిజమే. చాప కింద నీరులా భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2669కి చేరుకుందని తెలుస్తోంది. అందులోనూ మరీ ముఖ్యంగా గత వారం రోజుల నుంచి డైలీ యాక్టివ్ పేషెంట్ల సంఖ్య అధికమవుతోంది. దీనంతటికీ కొత్త సబ్ వేరియంట్ JN1 ప్రధాన కారణమని వైద్యులు భావిస్తున్నారు. రీసెంట్ గా కేరళలో ఈ కొత్త వేరియంట్ బయటపడినప్పటి నుంచి జనాల్లో ఆందోళన పెరిగిపోయింది. ప్రభుత్వ నిపుణులు, మైక్రోబయాలజీ టీం సభ్యులు, జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న ల్యాబ్ ఈ వేరియంట్ పై నిరంతరం పనిచేస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా JN1 వేరియంట్ వైవిధ్యంగా ఉందని వెల్లడించింది. అయితే ఈ వేరియంట్ వల్ల ప్రమాదం పొంచి ఉందా? ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేరియంట్ల కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా JN1 వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సింగపూర్, అమెరికా సహా భారత్లోనూ JN1 వేరియంట్ల కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. స్టార్టింగ్ స్టేజ్లో ఈ వైరస్ రోగులలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. కోవిడ్ వైరస్ తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటోందని WHO తెలిపింది. ఈ క్రమంలో JN1 వేరియంట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది BA.286 సబ్ వేరియంట్. ఇదిలా ఉంటే భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వ్యాక్సిన్ల గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ కరోనా కొత్త సబ్ వేరియంట్ JN1 పై ప్రభావవంతంగా పనిచేస్తుందా అన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. చాలా వరకు వేరియంట్ కేసులు ఫ్లూలాగే ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని సీరియస్ గా తీసుకోలేదు. WHO, CDC రెండూ కరోనా వైరస్ సబ్ వేరియంట్ JN1 ని నిరోధించడంలో ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్ధారించాయి. JN1 రూపాంతరం ఒమిక్రాన్ కి చెందిన ఉప వేరియంట్ కాబట్టి ఇప్పటికే ఉన్న టీకా ఈ వేరియంట్ ప్రభావాన్ని తగ్గించగలదు అని పేర్కొంది. అంతేకాదు, టీకాలు వేయడం ద్వారా హాస్పిటల్లో మరణించే కేసుల సంఖ్య కూడా తగ్గించవచ్చని చెప్పింది. కోవిడ్ వైరస్ లో నిరంతర మార్పుల దృష్ట్యా యూనివర్సల్ వ్యాక్సిన్ పై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు అలాంటి వ్యాక్సిన్లను రూపొందించడంలో నిమగ్నమయ్యారని సమాచారం. ఈ కొత్త సబ్ వేరియంట్ కోసం ప్రస్తుతం మరో డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్నది మరో ప్రశ్న. అయితే ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ వైవిధ్యం ఉన్న రోగుల్లో లక్షణాలు ఎలా ఉన్నాయో పరిశీలించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ICMR ఎక్స్పర్ట్స్ మాత్రమే ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. JN1 వేరియంట్ కేసులు మరిన్ని పెరిగితే వచ్చే సమస్యలను బట్టి టీకాపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా JN1 వేరియంట్ బారిన పడిన రోగులు ప్రస్తుతం హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదని తెలిపింది. తీవ్ర అస్వస్థతకు గురైన వారు మాత్రమే హాస్పిటల్లో చేరాలని సూచించింది. ఈ కొత్త సబ్ వేరియంట్ లక్షణాలు దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరం మాత్రమే. ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకా దీనికి ప్రభావవంతంగా పనిచేస్తుందని WHO తెలిపింది.